ఈరోజు మన స్టూడియోలో మన ముందున్నారు మా ప్రముఖ రచయిత బాదం జయశ్రీ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి మేడం, మీ గురించి చెప్పండి. మేడం, నా పేరు జయశ్రీ. నేను ఇంటర్ చదివాను. ఇంటర్ చదువుతున్నప్పుడే కవితలు రాయడం జరిగింది. ఇంకా తర్వాత నాకు గోల్ ఏంటంటే ఎంకామ్ చేయాలి, బీకామ్ చేయాలి, నెక్స్ట్ ఎంకామ్ చేయాలని ఆలోచన ఉండేది. అప్పట్లో మా ఊర్లో ఇంటర్ వరకే ఉండేదన్నమాట. ఇంకా ఏ ఊరు మేడం ఇది? సిరిసిల్ల. వేములవాడ దగ్గర సిరిసిల్ల, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఇంకా ఇంటర్ వరకే ఉంటే చాలా నేను నా యొక్క ఉత్సాహంతో చదువుకోవాలనే ఆలోచనతో మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పిస్తే మా అన్నయ్య వాళ్ళు కూడా ఒప్పుకొని కరీంనగర్లో రూమ్ తీసుకొని డిగ్రీ చేయడం జరిగింది. అప్పుడే మా లెక్చరర్ అనేవాళ్ళు, ఎంకామ్ చేయాలి, నువ్వు చేసి మంచిగా చదువుకుంటావు కదా, కంపల్సరీ ఎంకామ్ చేయాలంటే. ఆ రోజుల్లో ఎంకామ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అవును. అయితే ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకో, తర్వాత ఎంకామ్ చేద్దురే అని అనడం వల్ల మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఓకే. ఒక పాప ఒక బాబు. ఇంకా వాళ్ళు ఒక 3-4 ఇయర్స్ తర్వాత మా వారికి చెప్తే ఎంకామ్ కూడా చేయించడానికి ఫీ కట్టారు. ఇంకా పిల్లల్ని ఉంచుకొని నన్ను చదువుకోవడానికి పంపిస్తుండే. ఎంకామ్ అయిపోయింది. పిల్లలు పడుకున్నాక రాత్రి 2ంటికి కూడా లేచి చదువుకునేదాన్ని. పిల్లలు ఉన్న తర్వాతనే మీరు ఎంకామ్ కంప్లీట్ అయిపోయింది. అయితే రాత్రి 2ంటికైనా లేచి చదువుకునేదాన్ని. నా యొక్క ఏకాగ్రతను చూసి మా వారు నాకు చెప్పకుండానే డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అని నెక్స్ట్ అది ఎంకామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది కూడా కట్టారు. అప్పటి వరకు నేను అలసిపోయాను. ఇంకా నాకు నా ఆలోచన తగ్గినా కూడా మా వారు నా అంత నమ్మకం పెట్టుకొని కట్టారు కదా అని చెప్పేసి ఎట్ టైం పాస్ అయ్యాను. ఇంకా పిల్లలు మంచిగా చదువుకున్నారు. ఇంకా జాబ్ చేస్తా అంటే మా వారు అన్నారు, ఇంకా జాబ్ వద్దు, నాది ఏంటంటే సివిల్ ఇంజనీర్ అన్నమాట మా వారు. ఇంకా నాది టైం టు టైం జాబ్ కాదు కదా, మళ్ళీ నాకు పిల్లల మీద ఇంటి మీద టెన్షన్ ఉండొద్దు అంటే, సరేలే నన్ను చదివించింది కదా నేను అనుకున్నంత వరకు అయితే అని చెప్పేసి ఊరుకోవడం జరిగింది. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా చదువుకున్నారు. ఆమె బాంబేలో ఫెడెక్స్లో మేనేజర్, బాబు కెనడా. ఇద్దరు బాగా చదువుకున్నారు. ఇంకా తర్వాత పిల్లలు పెద్దగా హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను మళ్ళీ కవితలు రాయడం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడు మా వారి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మేడం మీరు? ఇంటర్లో ఒక 10-15 కవితలు రాస్తాను. ఇంటర్లో రాశాను. ఇంకా తర్వాత మ్యారేజ్ అయినాక రాయడం జరగలేదు. ఇంకా పిల్లలు పెంచడం, పెద్ద చేయడం అది సరిపోయింది. ఇంకా పిల్లలు వాళ్ళు 10th తర్వాత హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కవితలు రాయడం స్టార్ట్ చేశాను. ఇంకా ప్రతి దేవుడి మీద కానీ అన్ని దేవుళ్ళ మీద పాటలు అన్ని రాసా. అయితే బుక్ ప్రింట్ చేయాలని అనుకునే వాళ్ళం. సరే ఇంకా కొన్ని రాయి చేపిద్దామని మా వారు అన్నారు. ఇంకా అన్ని దేవుళ్ళవి కూడా అయిపోయినాయి కదా, ఏం చేద్దామని చెప్పి చంద్రుని పైన కూడా కవిత రాశాను. చంద్రుని పైన మీరు రాసిన కవిత మాకు ఒక కవిత వినిపిస్తారా? వినిపిస్తాం. చెప్పండి. చంద్రుని పైన కూడా రాసిన తర్వాత ఇంకా సూర్యుడి పైన కూడా రాయి ప్రింట్ చేపిస్తాను చెప్పి ఇంటికి వచ్చేసరికి సూర్యుడి పైన కూడా రాశాను. నెక్స్ట్ డేనే ప్రింట్ చేయించారు కవితలు. ఇంకా అట్లా ఒక బుక్ చేయించాను. ఇంకా తర్వాత నా కవిత పేరు మదిలో మెదిలిన మాటలు. మీరు మొట్టమొదట రాసిన కవిత ఏంటి? ఫస్ట్ జీవిత రకాలు. అంటే కాలేజీలో చదివినప్పుడు అనేక రకాల వ్యక్తులు ఉందరు కదా, ఆ ఆలోచనతోటి జీవిత రకాలు అనే కవిత రాశాను. ఇంకా తర్వాత ఒకటి మేము రూమ్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఊరికే తినుకుంటూ టైం వేస్ట్ చేస్తుండే అన్నమాట. టైం వేస్ట్ చేస్తుంటే ఆయన మీద ఒక కవిత రాయాలనుకున్నాను. అంటే ఇంకా రాశాను. ఓ మనిషి స్వాగతం, కోళ్ళు ఊయగా లేచెదవు, కాళ్ళ కృత్యములు చేసేవు, కాఫీ టిఫిన్ చేసేవు, కల్లిబొల్లి కబుర్లతో కాలం గడిపేదవు, కరెక్ట్ టైంకు భోజనం చేసేదవు అని అట్లా ఒక కవిత రాయడం జరిగింది. అయితే నేను కొన్ని కవితలు రాస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అన్నమాట, నీవు నాకు కూడా రాయాలనుంది, కవిత రాయాలనుంది అంటే, ఇంకేంది రాయాలనుంది ఓ కవిత, కానీ ఏం రాయలేకపోతున్నా అన్నది. అంతేగా రాయాలనుకుంది ఓ కవిత, రాయలేకపోయాను ఏ కవిత అని అట్లా అయినా రాశాను ఈ కవిత. అట్లా జీవితం గురించి మొత్తం కవిత రాశారు. అట్లా రాయడం జరిగింది. ఏ చిన్న సన్నివేశం ఎదురైనా నా కవితలు రాయడం అలవాటు. నా తొలి కవిత మాత్రం జీవిత రకాలు అది రాయడం జరిగింది. మీరు చంద్రుని గురించి కవిత రాశారు కదా, అది ఒకసారి మాకు వినిపిస్తారా? ఓకే మేడం. పాలవలే తెల్లనైనది వెన్నెల, మంచు వలె చల్లనైనది నీ నీడ, అందానికి అసూయ పుట్టే నీ అందం చూస్తూ ఆనందం పొందుతాము మేమందరం, పాలబుగ్గల పసిడి పాపలు పరవశిస్తురు నిన్ను చూసి, పాలబువ్వను తినిపిస్తురు అమ్మలందరూ నిన్ను చూసి, అందలేమని అందుకోమని తెలిసినా ఆశపడదుము అందుకొనుటకు, మరవలేని మామగా మదిల నిలిచినావు, మా మనసు నీ రూపము నిలపలేము మేమందరము, మామలకు మామైనావు మాయగాడివి నీవు, మా మదిని దోచినావు నీ చెంత నిలిపినావు,
పగటిపూట పడ్డ కష్టాన్ని పారతోలినావు, చల్లని నీ వెన్నెలలో సేద తీర్చినాము, మరునాటికి శక్తినంత మూటగట్టినాము, మామ నీ ఒడిలో ఆటలాడినాము, మేమందరము హాయిగుండినాము, ఇక బాయి చెప్పినాము, భలే హుషారుగున్నాము. ఇంకా అదే విధంగా సూర్యుని మీద కూడా రాయడం జరిగింది. చంద్రుని కవిత అయితే చాలా బాగుంది మేడం. ఇంకొకటి ఏంటంటే మనకి అమ్మ గురించి ఉంది, మామయ్య గురించి ఉంది, అన్నీ కూడా చాలా బాగా చక్కగా వినిపించారు మాకైతే ఈ కవితను. అలాగే సూర్యుడి గురించి కూడా చెప్పండి. పొద్దు పొద్దున నీ వచ్చెదవు, ఎర్రని పండువలే ఎంతో చక్కగా ఉండెదవు, బంగారు కాంతులు వెదజల్లెదవు, జీవకోటికి జీవం పోసి వృక్షజాతిని రక్షించెదవు, మిలమిల మెరిసే నీ స్పర్శతో ప్రకృతి మాత పరవశించును, పక్షులన్నీ కిలకిల రాగంతో గలగల తిరుగును, సృష్టి అంతయు సురక్షితముగా నీ నీడన తలదాల్చినది, క్షణకాలము కనులు తెరిచినా కాలిపోవును, కనులు మూసినా మునిగిపోవును, కావున స్వామి సమతుల్యంతో సాగని సృష్టిని నిజముగా ఈ జగమున నీవు ఎరిగని జాగయున్నదా, నీ స్పర్శశోకని ప్రాణియున్నదా, నీ రాక తెలియని ఉదయమున్నదా, నీ పోక తెలియని రాత్రియున్నదా, రాకపోకలతో రాత్రి పగలుయుండును, నీ దయతో చల్లగుండును నిజముగా స్వామి, సమస్తము చేసి నమస్కారంతో సంతోషించెదవు, కావున స్వామి సమస్త జీవులను సంస్కరించమని మా మానవజాతి మనస్ఫూర్తిగా సమర్పిస్తున్న నమస్కారం అందుకోవయ్యా అతిరథ మహారథ రఘుకుల తిలక. చాలా బాగుంది మేడం, చాలా చక్కగా వినిపించారు. ఓరుగల్లు పైన కానీ ఏ చిన్న సందర్భం దొరికినా కవిత రాస్తూ ఉంటాను. స్త్రీల మీద, అమ్మ, ప్రేమ, కరుణ, అట్లాంటి వాటి మీద అన్ని రసాలు, నవరసాలు, అట్లాంటి అన్ని కవితలు రాస్తూ ఉంటాను మేడం. 2 బుక్కులు రాయడం జరిగింది. ఇది ఫస్ట్ బుక్, ఇది మా అన్నయ్యకు అంకితం చేశాను. ఇంకా 2వ బుక్ మా వారికి అంకితం చేశాను. అమ్మ వాళ్ళు గంప వాళ్ళు అన్నమాట. ఇంకా మా అత్తగారి వాళ్ళు బాదం వాళ్ళు, అందుకే ప్రింట్గా గంపలో బాదం, గంపలో తీసుకొచ్చి బాదాన్ని ఇస్తున్నట్టుగా. అమ్మ వాళ్ళు గంప వాళ్ళు కాబట్టి గంప, అత్తగారు బాదం కాబట్టి గంపలో బాదం నా సిగ్నల్ గా పెట్టుకోవడం జరిగింది. బాగుంది, మీ టైటిల్ బాగుంది, చాలా బాగుంది, చాలా చక్కని కవిత వినిపించారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎలాగుందో చెప్పండి మేడం. సోషల్ మీడియా అంటే దేంట్లో అయినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దానిని ఎంతవరకు వాడుకుంటే మంచి, ఎంతవరకు వాడుకుంటే చెడు అనేది ఆ ఒక లిమిట్ వరకు వచ్చి ఆగిపోతే ఏదైనా బాగానే ఉంటుంది. కానీ దాన్ని మితిమీరి వాడుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని చెప్పవచ్చు. చిన్న పిల్లల కాడ నుంచి స్టడీ కానీ, పెద్దవాళ్ళు, యూత్ కానీ ప్రతి ఒక్కరూ మితిమించి వాడుకోవడం వల్ల అనర్థమే జరుగుతుందని చెప్పాల్సి వస్తుంది. దాన్ని వాడుకునేంత వాడుకుంటే ఏదైనా మంచి జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు చదువు దెబ్బతింటుంది దానితో, ఇంట్లో వండుకోవడం అనేది ఉండకుండా పోతుంది, ఆర్డర్లు పెట్టుకోవడం, ఇంకా టైం పాస్ చేయడము, టైం యొక్క వాల్యూ తెలవడం లేదు. ముఖ్యంగా టైం అంటే అప్పుడు చాలా విలువిచ్చే వాళ్ళం. టైం అంటే పని అయిపోవాలి, టైం టు టైం ఉండేది. అది ఇప్పుడు టైం అనేది లేదు. టైం ఎట్లా గడుస్తుందో డే అండ్ నైట్ దాంతోనే ఉంటుండ్రు. కాబట్టి డెవలప్మెంట్ తక్కువ అయిపోయింది. ఇంకా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. టైం అనేది వాల్యూ లేకుండా పోయింది. అప్పుడైతే టైం గురించి మేము ఎంత టైం ఈజ్ మనీ అని కొన్ని కొటేషన్స్ రాసుకొని చదువుకునే వాళ్ళం. ఇంకా అప్పుడు సమయం గురించి చెప్పాలంటే నేను ఒక చిన్న 3 సెంటెన్స్ చెప్పాను అన్నమాట. చాలా అమూల్యమైనది సమయం, కానీ దానికి వెలకట్టలేము. ఎంత ఒక లాయర్ ఉంటే వేరే 1 గంట వాల్యూ వేరే ఉంటుంది, ఒక వ్యాపారస్తునికి 1 గంట వాల్యూ వేరే ఉంటుంది. ఒక్కొక్కరికి ₹1,00,000 ఉండొచ్చు, 1 గంట వాల్యూ 2 లక్షలు ఉండొచ్చు, ₹10 ఉండొచ్చు, ఎంతో కొంత వాల్యూ అయితే ఉంటుంది. కానీ దానికి వెలకట్టలేము. ఇంకొకటి రెండవది ఏంటంటే టైం అమూల్యమైనది. అమూల్యమైనది, దాన్ని దాచుకోలేము. మనం జేబులో ఈ సమయం ఈ 2 గంటలు మళ్ళీ నెక్స్ట్ వాడుకుంటామంటే వాడుకోలేము. కానీ దానికి మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోగలం. అంటే సపోజ్ ఏదైనా డెవలప్మెంట్కి వాడుకోవచ్చు, మనం దేనికైనా వాడుకోవచ్చు, వేస్ట్ చేయొచ్చు, ఇష్టం అన్నమాట. అంటే దానికి అమూల్యమైనది కానీ వెలకట్టలేము. సమయం విలువైనది కానీ దాన్ని దాచుకొని జేబులో దాచుకోలేము, కానీ సద్వినియోగం చేసుకోగలుగుతాం. అట్లా ఇప్పటి పిల్లలకు చాలా తగ్గిపోయింది. సమయం యొక్క విలువ తెలియకుండా పోతుంది. అంటే ఇట్లా చూసేసరికి జీవితం అయిపోతుంది. అప్పుడెప్పుడో తెలుసుకుంటే లాభం ఉండదు. కాబట్టి ఇంకా మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. దాన్ని వాడుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల, నా ఉద్దేశం. ఓకే మేడం, కవితలతో పాటు ఏం చేస్తారు ఇంకా మీరు? కవితలు రాస్తాను, పాటలు కూడా పాడతాను, అన్ని పాటలు రాస్తాను. సాయిబాబా, కృష్ణుడు, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు,
అన్ని దేవుళ్ళపైన పాటలు కూడా రాశాను. ఓకే. ఒక పాట మా కోసానికి ఒక పాట పాడండి. సాయి నీ నామమెంత మధురమోయి, భక్తజన వచ్చలుండందురోయి, నీ భక్తురాలు ద్వారకాబాయి, సాయి మహిమలే తెల్పెనోయి, సర్వము నీవే సకలము నీవే, మా సంతోషము నీవే, మా సిరి సంపద నీవే, అంతా నీవేనోయి, సాయి నీ నామమెంత మధురమోయి, సాయి సాయి జయ సాయి సాయి, శ్రీ సాయి సాయి అన్నా, ఇహ పరసుఖమే పొందుదుమన్నా, శ్రీ సాయి షిరిడి సాయి అన్నా, సిరి సంపదలే పొందుదుమన్నా, చింతలు తొలుగును సిరులే వచ్చును కానీ, సిరి సంపదల కన్నా శ్రీ సాయి నామమే మిన్నా, షిరిడి సాయి దర్శనమే కావాలన్నా, జ్ఞానమెంతో పెరగాలన్నా, అజ్ఞానమంతా తొలగాలన్నా, షిరిడి సాయి దర్శనమే పొందాలన్నా. ఇట్లా చాలా బాగుంది మేడం, చాలా బాగా పాడారు మీరు. ఇంకా ఏమైనా మీ గురించి? అంటే నాకు నా ఆలోచన ఏంటంటే, నేను మనిషి సుఖంలో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళని కలవకపోయినా మనకేం కాదు, కానీ ఏదైనా బాధలో ఉన్నప్పుడు కంపల్సరీ కలవాలి, మన వంతు సపోర్ట్ మనం ఉండాలి అని నాకు ఎక్కువ ఆలోచన. నా ఆలోచనలకు మా వారు కూడా ఓకే అంటారు. ఆలోచన చాలా బాగుంది, మంచి ఆలోచన. మన ఫంక్షన్లకు పోకపోయినా సరే, ఎదుటోళ్ళు బాధలో ఉన్నారంటే కొంచెం మేము ఉన్నాము అనే ధైర్యం, ఏం చేయకపోయినా అవసరం లేదు, డబ్బులు పెట్టకపోయినా సరే, కనీసం సపోర్ట్, మినిమం సపోర్ట్ ఉండాలని నాకు. ఉదాహరణకు చెప్పాలంటే మీరు అడిగింది కాబట్టి, మా పక్కన అపార్ట్మెంట్లో కొంచెం ఏజ్డ్ ఆమె, ఏజ్డ్ ఉంటుంది, రిటైర్డ్ అయింది, ఆమె జాబ్ చేస్తుండే, పైసలకు కొదవలేదు. ఒక బాబు అమెరికాలో ఉంటాడు, ఒక బాబు వేరే చోట జాబ్ చేస్తుంటాడు, కానీ ఇక్కడే ఉంటాడు, కానీ ఆమె స్పెషల్గా వేరే చోట మా అపార్ట్మెంట్లో ఉంటుంది అన్నమాట. ఈ మధ్యనే కాలు ఫ్రాక్చర్ అయింది. ఇంకా ఆమె చాలా బాధపడుతుంది, విపరీతమైన బాధపడుతుంది. ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు అంటే, ఏం చేయాలి అట్లా అంటే, ఇంకా మీ బాబు ఉన్నాడు కదా దగ్గరే, వస్తుంటాడు కదా అంటే, ఆయన జాబ్ చేస్తాడు, ఆయన అనేది ఏం లేదు, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వచ్చి కలిసిపోతాడు, కానీ ఆమెకు ఈ ఏజ్లో ఒంటరిగా ఉంటుంది కాబట్టి అది సరిపోదు. అంటే నీకు ఇంకేమైనా మధ్యలో అవసరం ఉంటే నేను వచ్చి ఇస్తామ్మా, మా వాళ్ళు కొనుక్కరమ్మంట, నీకు ఇంకేమైనా ఒక పని ఆమెను పెట్టుకున్నది, 20,000 మంత్లీ ఇచ్చేసి పెట్టుకునేది, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఆమెకు నేనున్నాను అనే సపోర్ట్ ఎవరు లేరు, ఎవరి జాబ్ వాళ్ళు చేస్తారు. ఇంకా అట్లా అంటే నేను పక్కనే ఉన్నామ్మా కదా, అవసరం అనుకుంటే ఫోన్ చేయి, ఏదన్నా నీకు కావాలి, మధ్యలో ఏమన్నా మీ బాబు ఉన్నాడు కదా, మధ్యలో ఏదన్నా అవసరం ఉంటే మా వారితో తెప్పించిస్తా అంటే, ఆమె నిజంగా చెప్తున్నాను, ఆమె చాలా సంతోషపడ్డది, 2 చేతులు పట్టుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది అన్నమాట. వాళ్ళ వర్క్ చేసే ఆమె కూడా, అమ్మ మీరు ఈ మాట అన్నారు, అమ్మ చాలా ధైర్యంగా ఉన్నదమ్మా, అట్లా చిన్న మాట. ఆమె ఇప్పటి వరకు ఏం పని చెప్పలేదు, కాకపోతే ఆ ధైర్యము అది వేరే ఉంటుంది. అట్లాంటి కంపల్సరీ చేయాలి, ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అన్నప్పుడు, మనకు తెలిసినప్పుడు మన వంతు సాయం మనం అందించాలని నా కోరిక. బాగుంది మేడం, మీరు కవితలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పక్క వాళ్ళు హెల్పింగ్ చేస్తున్నారు. మీకు ఈ కవితలకి వాటికి ఇన్స్పైర్ ఎవరు మేడం? అంటే నాకు మ్యారేజ్ కాకముందంటే మా అన్నయ్య వాళ్ళు చాలా ఇన్స్పైర్. ఇంకా అయిన తర్వాత మా వారు నా అభిప్రాయాన్ని గౌరవిస్తారు, ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తారన్నమాట. ఇంకా సరే ఏదన్నా పని ఉన్నా కూడా, ఇంకా సరేలే ఇద్దరమే కదా ఉండేది, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు రాసుకో. ఇవేంటంటే కవితలు ఎప్పుడు వచ్చిన తాట అప్పుడే రాసేయాలి, దాన్ని మళ్ళీ నెక్స్ట్ రాద్దామంటే ఇంకా ప్రాస యాస కలవదన్నమాట, అప్పటికప్పుడే రాయాలి. ఇంకా ఏ పని ఉన్నా దాన్ని బ్రేక్ చేసేసి రాయడానికి చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా సిరాజుద్దీన్ సారు, ఇంకా ఏది చిన్న ప్రోగ్రామ్ ఉన్నా కూడా కంపల్సరీ రాయాలమ్మా, నువ్వు మంచిగా రాస్తావు, రాయాలి అని చెప్పేసి కంపల్సరీ సార్ ఫోన్ చేసి చెప్తారు ప్రత్యేకంగా. ఆ సారు కూడా చాలా నాకు ఇన్స్పైర్. ఓకే మేడం. చివరిగా మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? మేడం, ప్రతి పండగను మంచిగా జరుపుకోవాలి, కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకోవాలి, ఏ పండగనైనా జరుపుకోవాలి. ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అని చేసుకుంటూ రోడ్ల మీద పడి, అది కాకుండా మన తెలుగు సంస్కృతిని, తెలుగు సాంప్రదాయాలను ఆచరిస్తూ, గౌరవిస్తూ, వాటికి విలువనిస్తూ ప్రతి పండగను సాంప్రదాయబద్ధకంగా చేసుకోవాలని నా కోరిక. ఇంకా అందరి టీవీ అందించిన అదృష్టాన్ని అందుకోవడానికి అందరి ముందుకు వచ్చిన జయశ్రీ బాదం, అందరి టీవీ యూనిట్ అందరికీ నా యొక్క మనస్ఫూర్తి కృతజ్ఞతలు.